హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు కుకింగ్ ఛానల్. ఈరోజు మేము చేపల కూర వండుకుంటున్నాం. చూసి మీరు సుత నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఇది 2 కిలోలు ఉంటుంది చేప. ఎలా కడగన్నా చూపెడతా. ఫ్రెండ్స్, ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఉప్పు వేసి మంచిగా కడుక్కోవాలి. ఇక వద్దమ్మా, కడకొచ్చిన గంజు వద్దే. రోలు దేపో, ఎల్లిపాయలు దంచం. కిలో చేప ముక్కలకు 100 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. అల్లం, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, జీలకర్ర, లవంగాలు, కొత్తిమీర. సిరిసా, అల్లం వెల్లిపాయ దంచు. సరే అత్తమ్మ. గంజు వేడెక్కిన తర్వాత 100 గ్రాముల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కింది, జీలకర్ర వేసుకోవాలి. 4 లవంగాలు వేసుకోవాలి. ఆలుకాయలు వేసుకోవాలి. పసుపు, అల్లం, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, దంచిన ఉల్లిగడ్డ వేసుకోవాలి.
చింతపులుసు పోసుకోవాలి, నానబెట్టింది. చెంచాడు కారప్పొడి వేసుకోవాలి. ఉడికిన తర్వాత కారం పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కూర ఉడికిందండి. ఉడికినాక కొత్తిమీర వేసుకోవాలి. చేపల కూర రెడీ అయింది, దించుదాం. ఎలా ఉంది శిరీష? చాలా బాగున్నది అత్తమ్మ.